నమస్తే అండి, నేను శ్రావణి, అమ్మ నాన్న అనాథాశ్రమం ఫౌండర్. మేము రీసెంట్గా ఒక లేడీని మన ఆశ్రమానికి తీసుకొచ్చాము. తను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందో మీరే చూడొచ్చు. తను అలా రోడ్డు పైన పరిగెడుతున్నప్పుడు మాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే అది నేషనల్ హైవే పైన మనం చూడొచ్చు చాలా బస్సెస్ కానీ చాలా హెవీ వెహికల్స్ వస్తుంటాయి. అయినా కానీ వాటిని పట్టించుకోకుండా తను అలా ఉరుకుతూనే ఉంది. ఇంకా మేము చూసి తనని కాపాడుతామని చెప్పేసి మా వెహికల్ కూడా అక్కడ ఆపాము కొంచెం దూరంలో. మా వాలంటీర్స్ ఎవరైతే తను ముందుకు వెళ్తున్నారో తను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తను ఇంకేదో అనుకొని ఏం చేస్తున్నారో అని భయపడి తన దగ్గర ఉన్న రాళ్ళని తీసుకొచ్చి మా వాలంటీర్స్ పైకి విసిరేసింది. అయినా కానీ మేము భయపడలేదు. తను ఎలా రక్షించాలి అని చెప్పేసి మా వాలంటీర్స్ కేర్ టేకర్స్ లేడీస్ ఎవరైతే ఉన్నారో తను సేఫ్గా ఆశ్రమానికి తీసుకొచ్చే ప్రయత్నంలో తను ఎలా బిహేవ్ చేస్తుందో మీరే చూడండి. మా వెహికల్ హైదరాబాద్ నుంచి ఆశ్రమానికి వస్తుంటే ఆ అమ్మాయి కనిపించింది మాకు. ఆ రోడ్డు మీద అన్ని పెద్ద పెద్ద లారీలు వాటి మధ్యలో తిరుగుతుంటే నేనే వెహికల్ ఆపి ఒక అమ్మాయి రోడ్డు మీద తిరుగుతుంది, ఆపండి అని ఆపి ఆ అమ్మాయిని తీసుకొద్దామని దగ్గరికి వెళ్తే తను ఏం చేసిందంటే అండి, రాళ్ళు తీసుకొని నా మీదకి ఇసిరైతే నాకు చేతికి దెబ్బ కూడా తాకింది. అయినా కానీ వదిలిపెట్టకుండా నేను మరి డ్రైవర్ తను పట్టుకొని వెహికల్ ఎక్కించుకొని మన ఆశ్రమానికి తీసుకొచ్చాము మేము. తీసుకొచ్చిన తర్వాత కూడా తను అసలుకి నేను దిగాను, నన్ను వదిలేయండి అని ఒకటే అల్లారి చేస్తుంది. అయినా కానీ వదిలిపెట్టకుండా మేము లోపలికి తీసుకొచ్చాము. ఎలాగోలా పట్టుకొని లోపలికి పట్టుకొచ్చాము తన్ని. సో ఎలాగైనా ప్రయత్నం చేసి మా లేడీస్ కేర్ టేకర్స్ అయితే తనని ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత కూడా వెహికల్ దిగగానే నేను రాను వెళ్ళిపోతానని చెప్పేసి పరుగులు తీస్తూనే ఉంది. అయినా కానీ మేము ముగ్గురు తనని పట్టుకొని ఆశ్రమం బిల్డింగ్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తామనేది మీకు తెలుసు కదా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తన చెకప్, తన కండిషన్ ఎంతవరకు ఉంది, తన మెంటల్ కండిషన్ ఎలా ఉంది, తన బీపీ ఎలా ఉంది. ఎందుకంటే కంటిన్యూస్గా తీసుకొచ్చేటప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది. ఆ మాటలు కొంచెం తగ్గడానికి మేము చిన్న టాబ్లెట్ ఇవ్వడానికి ట్రై చేసాము. అయినా కానీ తను సహకరించట్లేదు మాకు. అందుకని తన బాడీ చెకప్, వెయిట్ చెకప్ అన్నీ క్లియర్ తీసుకున్నాము. ఇందులో ఇలా అంటుంది, मैं आपका दवा नहीं खाएगा, मैं इधर नहीं रहेगा, मैं यहाँ से चले जाऊंगी ऐसा बोल रही थी. तो मैंने उनको बोला कि आप इधर रहेगी तो अच्छा रहेगी, दवा खाएगी तो ठीक हो जाएगी, फिर आपके घर पे भेज देंगे हम लोग, टेंशन मत लेना, आप इधर सुरक्षित रहेगी करके मैंने उनको समझा दिया. మేము తీసుకొచ్చిన తర్వాత ఎంత చెప్పినా కానీ మా మాట వినలేదండి. తను చెకప్ అన్నీ చేసిన తర్వాత టాబ్లెట్లు ఎంత అల్లా చేసినా కానీ ఒక టాబ్లెట్ వేసిన తర్వాత తను 10 నిమిషాలు పావుగంట తర్వాత ఏమంటుందంటే, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెడితే నన్ను తీసుకొచ్చావు కదా, నాకు ఏదో ఒకటి పెట్టమని అడుగుతుంది. మా దగ్గర ఇడ్లీ ఉంటా టయానికి తీసుకొచ్చి తనకి ఇడ్లీ పెట్టాను. పెడితే ఇడ్లీ తిని కొంచెం ప్రశాంతంగా కొంచెంసేపు పండుకోండి సార్. మొత్తానికి తననైతే మన ఆశ్రమం బిల్డింగ్లోకి తీసుకొచ్చామండి. కానీ వచ్చేటప్పటికి తను పెట్టిన కష్టాలు అయితే అంత ఇంత కాదు. ఎందుకంటే మీరే చూడొచ్చు, మేము తీసుకున్నప్పటి నుంచి రోడ్ పైన మళ్ళీ ఆశ్రమం బిల్డింగ్లో ట్రీట్మెంట్ దగ్గర కానీ, తనకి మెడిసిన్ వేసే దగ్గర కానీ, ఫుడ్ పెట్టే దగ్గర కానీ చాలా మమ్మల్ని విసిగించింది. అయినా కానీ మేము చంటి పిల్లలాగానే చూసుకున్నాం తనని. ఎక్కడ కూడా మేము ఎవరం కూడా కోపగించలేదు తనని. తను చేసే పనులన్నీ కూడా మాకు అలవాటే కాబట్టి తనని భరిస్తూ ఇవన్నీ చేశాము. మళ్ళీ తనకి చేతుల పైన మీరు చూడొచ్చు ఇలా కట్లన్నీ కట్టి ఉన్నాయి. అలా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదండి. ఏవేవో తాళ్ళు, రబ్బర్ బ్యాండ్స్ ఏవేవో కట్టేసుకుంది చేతులకన్నీ. సీజర్తో కట్ చేయకపోతుంటే తను ఇంకేదో అనుకొని భయపడి దానికి కూడా మళ్ళీ
సహకరించలేదు, భయపడి వెళ్ళిపోతుంది వేరే దగ్గరికి. అయినా కూడా మళ్ళీ తనని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాము. ఇంకా గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది. ఇంకా తను ఏం చెప్తుందో అర్థం కావట్లేదు, ఎందుకంటే లాంగ్వేజ్ తనది ఇక్కడ కాదని అర్థం అయిపోయింది. తను మాట్లాడుతుంటే తను తెలుగు స్టేట్ కాదు, తెలుగు అమ్మాయి కాదు. తను చెప్పే అడ్రస్ ఏంటంటే నార్త్ సైడ్, నార్త్ వాళ్ళు మాట్లాడేలాగా ఉందండి. సో బుక్ పెన్ ఇచ్చాము, తను ఏమైనా రాయగలుగుతుందేమో కరెక్ట్ ఫోన్ నెంబర్ అడ్రస్ అనుకుంటే కనుక. ఫోన్ నెంబర్ రాస్తే అట్లీస్ట్ వాళ్ళకి కాల్ చేసే వాళ్ళము, కానీ ఫోన్ నెంబర్ రాయలేదు. అడ్రస్ అయితే రాసింది, యూపీ సైడ్ అడ్రస్ అయితే రాసింది. తన నార్త్ సైడ్ యూపీ అని అర్థం అయిపోతుంది తన లాంగ్వేజ్లో కానీ తన హ్యాండ్ రైటింగ్ కానీ. సో ఇంకా అరవడం మాత్రము ఆపలేదు. ఇప్పటికీ 1 year అయిపోయింది తను వచ్చి కూడా. ఇప్పటి వరకు కూడా అలానే కంటిన్యూగా అరుస్తూనే ఉంది. మెల్లిమెల్లిగా మేము మెడిసిన్ ఇచ్చుకుంటూ తనకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ తను మంచిగా మాట్లాడితే కనుక ఇప్పుడు సెట్ అయిపోయింది. తను ఎలా మారిపోయిందో మీరే చూడండి. आलमपुर की है, आलमपुर कपड़ा गाँव। तो वहाँ से यहाँ कैसे आई? ఇక్కడ తెలంగాణకి ఎట్లా వచ్చినాం అంటే నేను తిరుగుతూ ఏదో ట్రైన్ బట్టి ఇట్లా వచ్చేసినా అని అంటారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేడం చాయ్ తాగే కాడ డైరీ ఉండేనంట, వాళ్ళకి ఇచ్చేసిందంట. పైసలు కూడా ఉంటే వాళ్ళు తీసుకున్నారు. బాబీకి డెత్ हो गई, అలా వదిలే చచ్చిపోయింది. सही एड्रेस बताएगा ना, आपको घर पे भेज देगा. मथुरा वृंदावन. जय श्री राम, జై శ్రీరామ్. जय श्री राम. తను యూపీ మథురా వృందావన్ అని చెప్తుందండి. केस సో निकाल అందుకే జై శ్రీరామ్ అనిపిస్తున్నాము. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో యూపీ రీచ్ సైడ్ కూడా ఆర్పీ వెళ్తుంది. మేరీ తన కేస్ family నికాల్. వాళ్ళు తను తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. जय श्री राम, జై శ్రీరామ్. जय श्री राम, जय श्री राम. राम सीता राम, सीता सीता राम, सीता राम, सीता राम, सीता राम.